హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ హౌస్లోకి నిన్న నైట్ మణికంఠకి వాళ్ళ వైఫ్ నిజంగానే భోజనం పంపించిందా ఫారిన్ నుంచి. అట్లా పంపించింటే వీళ్ళు నిజంగా మణికంఠ చెప్పింది అంటే తను నా భార్య వదిలేసింది, మేము దూరంగా ఉన్నాం, ప్లస్ ఇంకా కొన్ని ఏదో చెప్తా ఉన్నాడు, అది కరెక్టా? లేకపోతే నిన్న బిగ్ బాస్ హౌస్కి తను పంపించడం కరెక్టా? పంపిస్తే మణికంఠ సానుభూతి కోసం ఇవన్నీ చేస్తా అన్నాడా? జనాల్లో సింపతి కోసం ఇవన్నీ చేస్తా అన్నాడా? పోనీ పంపింది. పంపించిన తర్వాత ఎవరైతే ఎస్మి నిఖిల్కి ప్లస్ మణికంఠకి వచ్చినప్పుడు నిఖిల్కి మాత్రమే ఎందుకు ఇస్తుంది, మణికంఠకి ఎందుకు ఇవ్వలేదు? మణికంఠకి ఇవ్వనందుకు మణికంఠకి ఏమైనా మైలేజ్ వచ్చిందా? నిఖిల్కి ఇచ్చినందుకు మైలేజ్ ఏమైనా తగ్గిందా? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా మణికంఠ బిగ్ బాస్ 8th సీజన్ హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు ఉబ్బదీసి నక్క తోకలు ఏమన్నా తొక్కాడా? ఆ తొక్కింది ఏమన్నా బిగ్ బాస్ చూశాడా? నా డౌట్. ఎందుకంటే మామూలుగా ఎవరికైనా కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ మణికంఠకు టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా? సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయా? బిగ్ బాస్ టీమ్ ఏమన్నా ఈ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మణికంఠను హైప్ చేయాలని లేకపోతే ఇంకొంచెం మైలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే, మామూలుగా పాత సామెత ఉండేది, బంతిలో కూర్చున్నప్పుడు పంచెట్టోడు మనోడైతే మూలకు కూర్చున్నా మనకు ముక్కలు వస్తాయని మా సైడ్ అంటారు. ఎందుకంటే బంతిలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడో మూలను కూర్చుంటే కూడా పంచెట్టోడు మనోడైతే ముక్కలు మూలకు కూర్చున్నా వస్తాయి అంటారు. అట్లా టాస్క్లు ఇచ్చేటోడు బిగ్ బాస్ మనోడైతే అతను ఎంత డల్లుగా ఉన్నా కానీ హైక్ తీసుకురావడానికి ఏమైనా టాస్క్ ఇస్తున్నాడు అక్కడ? అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చూసినటువంటి ఎపిసోడ్లో మన ఎస్మి ఇతను పృథ్వీకి ప్లస్ నబిల్కి ఒక టాస్క్ జరిగినప్పుడు ప్రేరణని చాలా అంటే చాలా బాధపడుతుంది. ప్రేరణ గురించి చాలా ఆమె చేసింది కరెక్ట్ కాదు, కొంచెం చెప్పొచ్చు కదా అని చెప్తే గేమ్ ఎట్లా అవుతుంది ఎస్మి? నా డౌట్. అంటే మళ్ళీ రెండో సోనియాలాగా కనపడతాం లేదా? నాకైతే అట్లా అనిపిస్తుంది. రెండో సోనియాలాగా ఆ ఇద్దరి కోసం ఎంతమంది బలి అవుతారు? ఈమె రాజమాత లెవెల్లో వాళ్ళని ఎత్తడం ఏంటి? ఆ ఓడిపోయిన పృథ్వీ సైలెంట్గా ఉన్నాడు, ఈమె ఎందుకు ఎగులాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తుంది చాలా అంటే చాలా. కనీసం బయట జనాల్లో ఎట్లా తయారైనారేంట్రా స్వామి అన్నట్టుగా అనిపించింది. కరెక్టే, ఆడి వరకు ఓకే. ఎస్మి గురించి ఆడి వరకు ఓకే మాట్లాడదాం. నిన్న ఒక కన్ఫెషన్ రూమ్ నుంచి వాళ్ళకు ఒక ఇంటి నుంచి మెసేజ్, భోజనం వస్తుంది. వచ్చినప్పుడు ఎస్మి వెళ్తుంది. ఎస్మి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీల్స్ని ఇద్దరికి, నిఖిల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు పంపించారు, వాళ్ళ హౌస్లో వాళ్ళు. అట్లాగే మణికంఠ ఇంటి నుంచి వాళ్ళు పంపించారని చెప్తారు. అటువంటి అప్పుడు ఆ మణికంఠ ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆ చిన్న బేబీ గురించి, వాళ్ళ భార్య గురించి, తన భార్య వెళ్ళిపోయింది, నేను వాళ్ళ కోసమే గేమ్ ఆడుతున్నా, నేను వాళ్ళ కోసమే నా లైఫ్ అన్నట్టుగా ఎన్నోసార్లు ఏడుస్తూ చెప్పాడు. నిఖిల్, ఒకవేళ నిఖిల్ ఎవరికైనా ఫ్యామిలీ ఉండొచ్చు, బట్ ఇక్కడ నిఖిల్కి అంత క్లారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మణికంఠకి కొంత బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అదే విధంగా క్రియేట్ అని కదా, అదే విధంగా సాగుతుంది. ఒకవేళ అట్లే ఉంటే మరి తను మణికంఠ ఏమంటాడు, మా ప్రియ వాళ్ళ వైఫ్ అమెరికా నుంచి ప్రియ ఇండియాకి వచ్చిందా, భోజనం వచ్చింది ఇంటి దగ్గర నుంచి అంటే ఇండియాకి వచ్చిందా అనే క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్లో మళ్ళీ ఎస్మి నిఖిల్కి ఇస్తానన్నప్పుడు మళ్ళీ మణికంఠ అడుగుతాడు, ఆ మెసేజ్ భోజనము ప్లస్ మెసేజ్ నాకు చాలా అవసరం, నాకు చాలా అవసరం ఆ మెసేజ్. తను ఏం పంపిందో, ఎందుకు పంపిందో, అసలు ఏం జరిగింది, ఇండియాకి తను ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది ఈ షో వల్ల అనే ఒక బాధతో అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అది కరెక్ట్, చూసే వాళ్ళకైతే మాత్రం టెలికాస్ట్ అయినప్పుడు అనిపిస్తుంది కరెక్ట్ అతను పడే బాధ. ఎందుకంటే తను చిన్న బేబీతో
దూరం ఉన్నారు, దూరం అయిపోయినారు అనుకున్నటువంటి వ్యక్తి తనకు పంపింది అన్నప్పుడు తప్పకుండా అతనికి ఇవ్వాలి. ఎంత నీ ఫ్రెండ్షిప్ నిన్న పృథ్వీ కోసం అయితే ఆ విధంగా బాధపడ్డావు, ఈరోజు నిఖిల్ కోసం అటువంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తిని బాధ పెట్టావు. నీకు ఎక్కడ హ్యుమానిటీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే అప్పటికి కూడా నిఖిల్ కూడా మణికంఠనే ఆడుస్తాడు ఏరా, కానీ నాకు ఇక్కడ వీళ్ళిద్దరు బిహేవియర్ నచ్చలేదు. నిఖిల్ జెంటిల్మెన్ అనుకున్నా, ప్లస్ ఈమె ఎస్మి కూడా చాలా క్లారిటీ ఉంటుంది అనుకున్నా తర్వాత. కానీ ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే మనం ఏదైనా కొన్ని కారణాల వల్ల విడిపోయో లేదా దూరం ఉన్నప్పటి నుంచి మామూలుగా ఉన్నటువంటి ఇంటి నుంచి వచ్చే మెసేజ్ వేరు, ఇటువంటి సిచ్యువేషన్లో వచ్చే మెసేజ్ వేరు, ఆ ఫుడ్ వేరు, ఆ క్యూరియాసిటీ, అతనిలో ఏమైందని ఆ బాధ, అవన్నీ జనాల్లోకి వెళ్ళడానికి ఏమన్నా బిగ్ బాస్ ఈ కంటెంట్ లాగా ఏమన్నా వాడుతున్నాడా, ఈ ప్రోమోలో వీటిల్లో వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాడుతున్నాడా, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠని ఏమి లేదు అనుకునే స్థాయి నుంచి మణికంఠ చుట్టే తిరిగే స్థాయికి తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. అంటే ఎందుకు లేదు అనుకున్నాము అంటే మణికంఠను ఎన్నోసార్లు చాలా రకాలుగా వీక్ కంటెస్టెంట్ అని చెప్పేసి చెప్పారు, కానీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే చెప్పారు, హౌస్లో ఉన్న వాళ్ళు. కానీ మన నిన్న ఎపిసోడ్ నుంచి కనుక చూస్తే నిన్న జాతకాలు చెప్పడం అంటే తను బ్రాహ్మణ్ కాబట్టి సరే ఒకవేళ అదేదైనా ఉండొచ్చు అని ఇచ్చినొచ్చు సరే, అక్కడి నుంచి మళ్ళీ భోజనాల సిచ్యువేషన్స్ మణికంఠ అదే తీసుకురావడం, మళ్ళీ తర్వాత అతని వైఫ్ ఇండియాకి వచ్చిందా అని ఇదంతా అతను చుట్టే తిప్పుతున్నాడు. అంటే మంచి మంచి ఎపిసోడ్స్ పడుతున్నాయి. అంటే నాకు తెలిసి మణికంఠ టాప్లోకి వెళ్ళిపోతాడని చెప్పేసి ఈ విధంగా బిగ్ బాస్ గేమ్ని అయితే ప్లాన్ చేశాడు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ బిగ్ బాస్ ప్లాన్ చేయకపోతే మనం అనుకున్నట్టు మన మణికంఠ వచ్చేసి నక్కతోక తొక్కి వచ్చినాడని అనుకోవాలి. నక్కతోక తొక్కినాడు అనుకుంటే ఇది లేదు, బిగ్ బాస్ ఏ తోక తొక్కినా బిగ్ బాస్ అయితే మూల కూర్చున్నా కానీ పంచెటోడు మనోడు అయితే మనకు వస్తాయి అన్నట్టుగా అది ఓకే. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఈ విధంగా బిగ్ బాస్ టీం మణికంఠను హైప్ చేస్తున్నారని అనిపించింది. అతను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే తను ఇంటి దగ్గర నుంచి పంపించింది నిజమై ఉండాలి. వాళ్ళ భార్య అక్కడి నుంచి నిజంగానే పంపించింది అంటే ఇతను చెప్పింది అబద్ధమై ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. ప్లస్ అట్లాగే మిగతాయి కూడా జరిగాయి. ప్లస్ కొంచెం కామెడీగా పృథ్వీ పోయినప్పుడు నైనిక ప్లస్ ఇంకో దేవుడితో అడుగుతారు విష్ణుప్రియ, అంటే తను నైనికాకి ఇస్తా అన్నప్పుడు మళ్ళీ విష్ణుప్రియ బాధపడ కామెడీగా మళ్ళీ తను వచ్చి అతుకున్నప్పుడు ఇట్లా ఈ విధంగా వీళ్ళకి జరిగాయి. కానీ ఎపిసోడ్కే ఒక ఎపిసోడ్ అంతా వీళ్ళ చుట్టే నడుస్తుంది అన్నటువంటి క్రియేట్ చేసింది మాత్రం మణికంఠ. కాబట్టి నాకు తెలిసి మణికంఠకి మంచి మైలేజ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మైలేజ్ మరీ ఎక్కువైతుందేమో అని కూడా అనిపిస్తుంది ఒకవైపు. ఎందుకంటే ఎస్మి మణికంఠనే టార్గెట్ చేస్తుంది, ప్లస్ నిఖిల్ వీళ్ళంతా మణికంఠని టార్గెట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇక నుంచి వీళ్ళు అనుకునే డైలాగ్స్ ఏంటంటే ఇక నుంచి బయట మణికంఠ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మణికంఠకు బయట మైలేజ్ వస్తున్నట్టుంది, అందుకే మంచి ఎపిసోడ్స్ పడతా ఉన్నాయి. కాబట్టి ఎందుకు వచ్చిన కథలే సింపతిగా మనం కూడా మణికంఠతోనే ఉందాం, మణికంఠ గురించే మాట్లాడదాం, మణికంఠతో ఉంటే మనం సేవ్ అవుతాము అనే స్టేజ్కి వచ్చినారు. వాట్ మిరాకిల్. ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో. ప్రతి కుక్కకి ఎవరో వస్తాడు ఇక్కడ. ఇంటెన్షన్ అతను ఏదో కుక్క అట్లాంటి కాదు విషయం, ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మణికంఠ స్టార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు జాతకాల ప్రకారం. అందుకేనేమో జాతకాలు కూడా చెప్తున్నాడు. అందరు జాతకాలు చెప్పే బల్లి కుడితులు పడి వచ్చిందని పాత సామెత ఉంది. ఆ విధంగా ఇంతమంది జాతకాలు చెప్తున్నాడు. మరి మణికంఠంగా ఏమవుతుందో ఏమో చూడాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి ప్రోమోల్లో కానీ ఆన్సర్స్లో కానీ. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో